దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 11వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దావీదు రాజు గారు తను పాపము చేయకుండా ఉండటానికి తన హృదయములో ప్రభువు వాక్యాన్ని ఉంచుకొనుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు దేవునికి మొరపెట్టుకొనుచున్నాడు. ఏమని? పాపము చేయకుండా ఉండుటకు ప్రభువాక్యాన్ని తమ హృదయములో భద్రపరుచుకున్నట్లు దేవునికి తన నిబద్ధతను సమర్పించుకుంటున్నాడు. మన జీవితాలలోకి ప్రవేశించే పాపములను, శోధనలను ఎదుర్కొనుటకు మనము సామర్థ్యము గల యేసుక్రీస్తు ప్రభువు వారిని మన హృదయాలలో ఉంచుకోవాలి. ఇది దావీదు గారి యొక్క ఉద్దేశము, దావీదు గారి యొక్క కోరిక, దావీదు గారి యొక్క సమర్పణ. అలాగే పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే యోబు ప్రవక్త కూడా తను ఆత్మీయ ఎదుగుదలకు ఈ విధంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా. యోబు 31 మొదటి వచనములో చూస్తే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. కన్నులతోనే నిబంధన చేసుకున్నాడట దావీదు గారు. ఏమని? కన్యకను నేను ఎలాగూ చూతును, కన్యకను చూడకూడదు, నా కళ్ళతో నేను చూడకూడదు అని నిబంధన చేసేసుకున్నాడు. అలాగూ చేసిన ఎడల, ఒకవేళ అలాగ కన్యకని చూసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? అది ఏమవ్వాలి? అది ఏమగును? అది దేవుని ఆజ్ఞ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను యోబు జ్ఞాపకం మనకు చేస్తున్నట్లు లెక్క ఇది. ఆయన తన కన్నులకే ఆయన ఆజ్ఞాపరంగా నిర్ణయించుకున్నాడు, నేను కన్యకను చూడను అని. అలాగ చూస్తే దేవుని యొక్క ఆజ్ఞ ఏమవుతుంది? పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా. దేవుని ఆజ్ఞ ఏమగును అంటే, అలాగా పాపపు దృష్టి, పాపపు పనులు, చెడ్డ మనస్తత్వం ఉన్నవారికి దురవస్థ తప్పకుండా ప్రాప్తిస్తుంది అని యోబు గారు సెలవిస్తున్నారు. యోబు ప్రవక్త పరిశుద్ధ జీవితం గడపాలన్న కోరికలో ఆయన నిర్ణయం మనకు కనిపిస్తుంది. అంతేకాదు, దేవుని యందు భయము కలిగి యోబు చెడును అసహ్యించుకునేవాడుగా ఉన్నాడు. ఆ మాదిరిగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాదిరిగానే అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీల సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 16వ వచనంలో సమస్త విధములైన జ్ఞానముతో, సమస్తమైన జ్ఞానము, సమస్త విధములు రకరకాలైన సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు, పౌలు గారే కాదు, యోబు గారు అంతే.
యాకోబు భక్తుడు కూడా తన పత్రిక 1వ అధ్యాయం 21లో మీ ఆత్మలను రక్షించుకొనుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి అని హితబోధ చేస్తున్నట్టు మనము గమనించి మనమందరము శక్తిగల దేవుని వాక్యాన్ని మన హృదయాలలో దాచుకొని పాపము శోధనలను మనము ఎదుర్కోవాలి. మనం పాపము శోధనలు మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి అంటే శక్తిగల దేవుని వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి. వాక్యము అనగా క్రీస్తు ప్రభు వారే. మరి క్రీస్తు ప్రభు వారిని మన యొక్క హృదయంలో నివసింప చేసుకుంటే మనకి ఏ విధమైనటువంటి శోధనలు, బాధలు, పాపాలు మనకి రావు. మన దరిదాపుల్లోకి రావు. అవి వాటిని మనం వదిలించుకోవాలంటే ఈ వాక్యాన్ని మనము హృదయములో భద్రపరచుకోవాలి. మనము పాపము శోధనలు తప్పకుండా ఎదుర్కొంటాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యం శక్తిగల దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మన హృదయాలలో కానీ మనం దాచుకొని దేవునికి భయభక్తులతో ప్రార్థనలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నిత్యము ఉంటే శోధన మన దగ్గరకు రాదు, పాపము ప్రవేశించుటకు వీలు లేదు. కనుక మనము తప్పనిసరిగా దేవుని వాక్యాన్నే మనము నమ్ముకొని దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప సత్యాన్ని మనము గుర్తించి మనము పాపము శోధన నుంచి మనము తప్పించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము తండ్రి ఈ విధంగా ఇలా ధ్యానించుకొని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ప్రతి బిడ్డ తండ్రి పాపము శోధనలో పడిపోకుండా ఉండటానికి నీ దివ్యమైన వాక్యాన్ని దేవా వారి హృదయాలలో, మా హృదయాలలో భద్రముగా ఉండుటకై మా మనసును తండ్రి నాయన నువ్వు ఏకము చేయమని వేడుకొనుచుంటున్నాము తండ్రి. నీ పాదములు స్తోత్రము తండ్రి. నీ దివ్యమైనటువంటి శక్తిగల వాక్యముతో మా హృదయాలను ఏకము చేయి తండ్రి. నీకు స్తోత్రములు. ప్రభువా, నీవు మాలో, మా హృదయాలలో నివసించుటకు తండ్రి అయ్యా మేము ఎదురు చూస్తున్నాము తండ్రి. మేము పాపములలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా తండ్రి నీవు మాలో ఉంటే అయ్యా మేము క్షేమముగా తండ్రి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మేము గడుపుటకు మాకు అవకాశం ఉంటుంది. కనుక కృపగల నాయనా నీ పాదములు స్తోత్రములు. మాలో ఉన్నటువంటి విభేదములు, కక్షలు, కార్పణ్యాలు ప్రభువా మాలో ఏమి లేకుండా చెయ్యయ్యా. మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి. నీ బిడ్డలముగా మేముండులాగున తండ్రి మేము నెమ్మది కలిగి జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.